నిరుపేదలు అనేక దఫాలు ప్రభుత్వానికి అధికారులకు డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇండ్ల స్థలం కానీ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వాలు. చివరికి విసిగి వేసారినటువంటి పేదలు ఈరోజు రైస్ మిల్లల్లో, పసుపు డోలల్లో, బయట కూలి పనిచేసేటువంటి పేదలు ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతూ ఉన్నారు. నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయటం కోసం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ నిరుపేదలకు సర్వేలు మాత్రం చేసినటువంటి పరిస్థితి లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిరుపేదలకు సర్వేలు నిర్వహించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ పేదలందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని, దానికి ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.